జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎంపీ వంశీకృష్ణ ధర్మపురి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి ధర్మపురి మున్సిపాలిటీలో గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఐబైడీస్ ద్వారా ధర్మపురి మున్సిపాలిటీ 15 మున్సిపల్ వివిధ వార్డుల పట్ల 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు నేను మా పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు ఏదైతే శంకుస్థాపన యొక్క ఫౌండేషన్ స్టోన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎన్నో సంవత్సరాల కలిగి ప్రాంతానికి సంబంధించినటువంటి లూజ్ వైర్లు కానీ 133 కేవీకి సంబంధించినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి లైన్ పోతుంది. ఎవరైతే ఇలా ఉంటున్నటువంటి ప్రజలకు తీవ్రమైనటువంటి భయాందోళన పరిస్థితుల పట్ల గత 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దలందరికీ కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకుల దగ్గర ఎవరి దగ్గర తీసుకున్న పరిష్కారంగా ఈరోజు టీఎఫ్ఐ నిధి ద్వారా 1,14,00,000 రూపాయలు 1,14,00,000 రూపాయలు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ద్వారా ఏదైతే సిఎండి వరుణ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఈరోజు మున్సిపల్ కమిషనర్తో మున్సిపాలిటీతో సమన్వయం చేసుకొని ఆ ఒక షిఫ్టింగ్ ఆఫ్ ఫోర్స్ కానీ లూజ్ వైర్స్ కానీ ట్రాన్స్కోకి సంబంధించిన ఎస్సీ గారు వారికి సంబంధించినటువంటి జిల్లా అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. తక్షణమే ఆ యొక్క సమస్య పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా వారు పనులు చేపడతారన్న విషయాన్ని శాసనసభ్యుగా ఎంపీగా వారి దృష్టి విషయాన్ని తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 2 ప్రధానమైన సమస్యలు పవిత్రమైన గోదావరి లోపల సివరేజ్ అంటే ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సివరేజ్ ఏదైతుందో నేరుడు గోదావరిలో కలుస్తుంది. గతంలో ప్రభుత్వంలో పెద్దలు చేసిన ఆ సివరేజ్ని కలిసి కొంచెం ముందుకు తీసుకెళ్ళి ముందు కలిపింటాను. అంటే అత్యంత పవిత్రమైన గోదావరి లోపల 10 సంవత్సరాల మేమే మంత్రులం, మేమే రాజులం, మాకు మేమే దొరలం, మాకు ఎదురు లేరు అని మాట్లాడినటువంటి మంత్రులు, మాజీ మంత్రులు పవిత్రమైన గోదావరికి మురికి నీరు కలిస్తే పట్టించుకోలేదు. దాని సివరేజ్కి సంబంధించినటువంటి సుమారు 17 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి తక్షణమే ఆ ఒక పనులు చేపట్టే విధంగా మౌలికమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే సైడ్ వాల్ గురించి ఏదైతే గోదావరి పెరిగితే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్ వాల్కి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఆ నిధులు తీసుకొచ్చే విధంగా ఎంపీ గారు కూడా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి 15 మున్సిపల్ వార్డులో మా మీడియా మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం. మనం గోదావరి ఏమో తదాపుకుంటుంది. మన గోదావరికి ఇక్కడ మంచినీటి నీళ్లకు శాస్త్ర పరిష్కారం ఎక్కడి నుంచి వస్తాయండి? ఇక్కడ డబ్బా పోతుంది. అక్కడ డబ్బా ఎక్కడ ఉంటుంది? మెట్టిపల్లి ఉంటుంది. 75 మిషన్ దగ్గర ఇంటికో నల్లా ఇంటికి నీళ్ళు లేకపోతే ఓట్లు అడగలన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు ఎక్కడైనా గోదావరి తలాపుకుంటే గోదావరి ఇక్కడ ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి 15 మున్సిపాలిటీ వార్డులో మున్సిపాలిటీ శాస్త్ర పరిష్కారానికి ఏదైతే ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ కానీ మిషన్ భగీరథ ద్వారా లైన్ చేసి ఇక్కడ నీళ్లు తాగిపోయాల్సిన బాధ్యత ఉండగా ఆ బాధ్యతను విస్మరించి డబ్బాకి ఎక్కడి నుంచి మెట్టిపల్లి దాకా డబ్బా రిజర్వాయర్ ఉంటే డబ్బా నుంచి ఇక్కడ నీళ్ళు వస్తాయి. ఇక్కడ నీళ్ళ 15 వార్డులలో రోడ్ల కోసమో డ్రైనేజ్ కోసం తవ్వుకుంటే పైప్ లైన్ మొత్తం కట్ అయిపోయింది. వారం రోజుల కోసం నీళ్ళు వస్తాయి ధర్మపురి మున్సిపాలిటీ. మొన్న ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం గెలిచిన వెంటనే సుమారు మేము 6 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం. మేము ఎంపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా వంశీ గారిని ప్రత్యేకంగా ఇప్పుడు మన దృష్టికి వచ్చినటువంటి ఈ ప్రాంత మున్సిపాలిటీ దైవక్షేత్రం, రోజుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతానికి శాస్త్రం నుంచి మంచినీటి పరిష్కారానికి అమృత్ స్కీమ్ ద్వారా తక్షణమే ఆ సంబంధించిన కేంద్రంలో అధికారులతో మీరు మాట్లాడాలని చెప్పి సందర్భంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ఎంపీ గారికి మనవి చేసుకుంటూ మరి ఇక్కడ మా ఎస్సీ గారికి ట్రాన్స్కో అధికారిని షిఫ్టింగ్ ఆఫ్ 130 కేవీ లైన్స్ తొందరగా పనులు పూర్తి చేయాలి. అమృత్ ద్వారా ఏదైతే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చిందో అది కూడా శాస్త్ర మంచి పరిష్కారం చేపట్టాలని కోరుకుంటూ మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి విషయాలు కానీ ప్రజల సమస్యల విషయంలో కానీ ఈ శాసనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా మీకు అందుబాటులో ఉండి మా శక్తి కొద్ది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు మేము నలుగురం కూడా మేమందరం కూడా కలిసి కష్టపడి ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తామనే విషయాన్ని మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా మనం చేసుకుంటూ ఇవాళ 15 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రివర్యులకు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భం మరొకసారి మనం చేసుకుంటున్నాం. మన గోదావరి ఎండిపోయి ఈ ప్రాంత రైతాంగానికి పంట పొలాలు ఎండిపోతున్నాయంటే
1 TMC నీళ్లు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు రిలీజ్ చేసినందుకు వారికి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా నేను ఎంపీ గారికి ముఖ్యమంత్రికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ట్రాన్స్కో CNMD గారికి ఈ సందర్భంగా మా మినిస్టర్ గారికి ఎవరైతే పవర్ మినిస్టర్ గారికి బట్టి విక్రమార్క గారికి కూడా మేము మనస్ఫూర్తిగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ప్రాంతానికి సంబంధించినటువంటి మీ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసి మా TFID సంబంధించిన నిధులు మొదటిసారి ప్రభుత్వం జీవో ఇచ్చి ఆ వర్క్ చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన CNMD గారికి, ఆ శాఖ మంత్రివర్యులకు, ఆ TFIDకి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి, దానకిషోర్ గారికి మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులు మనవి చేసుకుంటున్నా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్ కట్టినారండి. ఈ మార్కెట్ యార్డ్ గద్దెలు కూడా 3 ఫీట్లు గద్దెలు కట్టినారు. కూరగాయలు ఎవరు కూడా లోపలికి వెళ్తారు. ఇప్పుడే పబ్లిక్ హెల్త్ వారు వచ్చారు. ఆ గద్దెను మొత్తం తీపిచ్చి ఈ ప్రాంతం యొక్క కూరగాయలు అమ్ముకోవడానికి ప్రజల యొక్క సౌకర్యార్థం ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ పనులు చేపడుతున్న విషయాన్ని మనవి చేసుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక డిగ్రీ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఒక ITI కళాశాల, ఒక బస్ డిపో, ఒక రెవెన్యూ డివిజన్, ఇవన్నీ కూడా ఈ ముఖ్యమంత్రి గారు మొన్న రెవెన్యూ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసినారు. మాకు రెవెన్యూ డివిజన్ ఏర్పడి సబ్ ట్రెజరీ, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేసుకుంటూ మీడియా ద్వారా చివరికి ఒక మాట చెప్తున్నాం. రేషన్ కార్డు విషయంలో పట్ల జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మినిస్టర్ గారు, ఆ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వడం జరుగుతుంది. ఎవరో లిస్టులో మా పేర్లు ఆ రేషన్ కార్డు లిస్టులో మా పేర్లు లేని గ్రామాల్లో కొంతమంది ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఎవ్వరు ఆందోళన పడద్దు. మీ శాసనసభ్యుగా ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ధర్మపురి నియోజకవర్గంలో 140 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది, మా ఎంపీ గారిది అన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఇందులో ఇళ్ళ విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఇదైతే కరెంటుకి సంబంధించిన విషయంలో మళ్ళొకసారి EC గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు